బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరించిన బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆ ప్రాంతంలోని నిర్వాసితులకి అండగా వారి ఇళ్లలో నిన్న రాత్రి బస చేశారు. స్థానికులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూసీ పునర్జీవంపై ఆరా తీస్తున్నారు నేతలు. పేదల ఇళ్లు కోల్చకుండా మూసీ ప్రక్షాళన చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రజలు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పేదల ఇళ్లు కూల్చకుండా కూడా సుందరీకరణ చెయ్యొచ్చు అని సలహా చెప్పారు. అప్పులు చేసి గొప్పలకు పోయి కూల్చాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నించారు. వేల కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలన్నారు. సీఎం రేవంత్ ఇప్పటికైనా పునరాలోచన చేయాలన్నారు. మూసీ పరిసర బస్తీల దగ్గర ప్రజలు ఉన్నంతలో సంతోషంగానే ఉన్నారని చెప్పారు. బస్తీ నిద్రలో భాగంగా రాత్రి ఎల్బీ నగర్ లో నిద్రించిన ఎంపీ ఈటెల రాజేందర్ ఉదయాన్నే ప్రజలతో మాట్లాడారు. ప్రజల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి ప్రజలు తీవ్ర ఆవేదనతో ఉన్నారని తెలిపారు. మూసీ ప్రక్షాళన చేయండి, కానీ పేదల ఇళ్లను కూల్చొద్దంటూ ప్రభుత్వానికి సూచించారు. బీజేపీ విమర్శలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సర్వే చేస్తే కూల్చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి మూసీ ప్రాంతం అభివృద్ధి ఇష్టం లేదన్నారు పొన్నం. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం తెచ్చారని ప్రశ్నించారు. మలక్పేటలో స్థానికులు ఒప్పుకునే ఇళ్లు ఖాళీ చేశారని అన్నారు. బీజేపీ అంటేనే జూటా పార్టీ అని విమర్శించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు అడ్డొస్తే ప్రజలే బుల్డోజర్లతో తొక్కుతారన్నారు మంత్రి పొన్నం. బీజేపీ నేతల బస్తీ నిద్రపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. రాజకీయం చేయడం కోసమే బీజేపీ డ్రామా ఆడుతోందని విమర్శించారు. ఒకరోజు కాదు, 3 నెలలు నిద్ర చేస్తే తెలుస్తుందన్నారు. 3 నెలలుంటే ఏం చేయాలో వాళ్లే చెప్తారని మంత్రి తుమ్మల అన్నారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.